చూడండి, గూగుల్లోకి వెళ్ళండి, మీరేనా మీ మొబైల్ ఓపెన్ చేసి మీ ఏమనుకుంటే తెలుసా, కెన్ అ వర్జిన్ గివ్ బర్త్ టు అ చైల్డ్ అంటే కన్య కనగలదా? మరి మన పక్కన పెట్టండి, కన్య కనగలదా అని గూగుల్లో కొడితే కింద ఆన్సర్ ఏమొచ్చింది చూడండి, ఏమొచ్చింది కనబడుతుందా మీకు? ద ఆన్సర్ ఇస్ ఎస్. అవును అవును అని ప్రపంచం ఒప్పుకుంటే నువ్వెవడరా వచ్చి మరి అమ్మ కనడానికి? కుదరదు, కనలేదు, కన్యక కనలేదు, గర్భవతి కాలేదు చెప్పకు. షటాప్, నోర్మోయ్. బైబిల్లో దేవుడు రాయించాడు అంటే అది జ్ఞానయుక్తమైన మాట, వెర్రి మాటలు కావవి. నువ్వే ఐవీఎఫ్ ద్వారా నానా రకాలైన పద్ధతుల్లో ఏమండి కన్యకను గర్భవతులుగా ఈ లోకం చేయగలుగుతున్నప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఒక పుణ్య పురుషుని జన్మం కోసం ఒక పుణ్యాత్మురాలిని దేవుడు గర్భవతిగా చేశాడండి. అది పుణ్యాత్మురాలైన కన్న తల్లి అయిన మరియమ్మ జన్మనిచ్చిన శక పురుషుడైన క్రీస్తు పవిత్ర జన్మ.